హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు నేను మీకు గోరు చిక్కుడుకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చిక్కుడుకాయలన్నీ ఇలాగా సైడ్స్ పీచులాగా వస్తాయి కదండి, ఆ పీచు అంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఒలిచి పెట్టుకోవాలండి నీట్గా. చూడండి, ఇప్పుడు వీటిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఉడికించుకోవాలి. చూడండి, మొత్తం ఇలా గిన్నెలోకి తీసుకొని ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి. మంచిగా వాటర్ పోసుకొని దీంట్లోకి కొంచెం క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 minutes టైం పడుతుందండి. ఇలా పొంగి వస్తుంది, మూత ఏం పెట్టక్కర్లేదండి. మూత తీసేసి కొంచెం ఫ్లేమ్ తగ్గించి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోండి. ఒక 5 minutesకి ఇలా మంచిగా కుక్ అవుతాయండి. చూడండి, మంచిగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి ముక్కలన్నీ. చూడండి, ఇలా తీసి పెట్టుకున్నాను వాటర్ అంతా డ్రైన్ చేసుకొని. ఇప్పుడు పోపు పెట్టేసుకున్నామండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలండి. కొంచెం పోపు దినుసులు, 4 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుందండి. తాలింపులో వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుంటే ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇలా కలిపేసుకొని ఒకసారి కొద్దిగా కరివేపాకు, ఒకసారి అలా కలిపేసుకొని మంచిగా ఆనియన్స్ కుక్ అవ్వాలండి. చూడండి, మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ముక్కలు అందులోకి వేసేసుకొని కలిపేసుకోవాలండి. కొంచెం 2 to 3 minutes అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. వాటర్ అదేమన్నా ఉంటే మొత్తం ఎగిరిపోద్దండి ఆయిల్. మంచిగా కలుపుకుంటూ ఒక 3 to 4 minutes ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ క్రిస్టల్ సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాం కదా, ఆ సాల్టే సరిపోతుంది. ఇంకొంచెం కొబ్బరి కారం వేసాను. కొబ్బరి కారం వేసుకొని ట్రై చేయండి. కర్రీ టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ కూడా మీకు సరిపోకపోతే కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కొంతమంది స్వీట్ తినగలిగితే దీంట్లో కొంచెం షుగర్ కూడా వేసుకుంటారండి. చిన్నప్పుడు మా అమ్మ వేస్తుండేది షుగర్, బట్ నేను వేయట్లేదు. కొబ్బరి కారంలో నేను లైట్గా బెల్లం వాడతానండి. సో నాకు ఆ స్వీటే సరిపోతుంది. నేను సపరేట్గా షుగర్ ఏమీ వేయట్లేదు. చూడండి, టేస్టీ గోరు చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతేనండి వీడియో. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.